వరంగల్ జిల్లాలోని మెహబూబాబాద్కు చెందిన కంబాలపల్లిలో పుట్టిన చక్రి ఫస్ట్ బ్రేక్ వచ్చింది మాత్రం ఈడియట్ తోనే. బాచీతోనే తన కెరీర్ మొదలైంది. కానీ టాలీవుడ్ లో చక్రిని ఫోకస్ చేసింది మాత్రం ఈడియట్ సాంగ్సే. ముఖ్యంగా చూపులతో గుచ్చి గుచ్చి సాంగ్ అప్పట్లో ట్రెండ్ సెట్టర్. చక్రి ఇంటర్ నుంచి గ్రాడ్యుయేషన్ చదివే టైంలోనే వయోలిన్, కర్ణాటక సంగీతం మీద పట్టు సాధించాడు. అప్పట్లో కేవలం కాలేజ్ ఫంక్షన్స్ లేదంటే చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకే పరిమితమైన తన మ్యూజిక్ హైదరాబాద్ చేరాకే బాచీతో టాలీవుడ్లో రీసౌండ్ చేసింది. పూరి జగన్నాథ్ ఆస్థాన విద్వాంసుడు అనేంతగా చాలా వరకు పూరి సినిమాలకే ఎక్కువగా వర్క్ చేశాడు చక్రి. చక్రి పాటల్లో ఎక్కువ శాతం మాస్ తూటాల డామినేషనే కనిపిస్తుంది. అయితే ప్రతి మూవీలో కనీసం ఒకటైన మెలోడీతోనే ఆకట్టుకోవడంతో సక్సెస్ అయ్యాడు చక్రి. తన ప్రతి సినిమాలో సింగిల్ సాంగ్ అయినా మెలోడీ మ్యూజిక్ చేయాల్సిందే. నరసింహం బాలయ్యతో బోయపాటి తీసిన మాస్ మూవీ సింహాకి చక్రి ఇచ్చిన మ్యూజిక్ అప్పట్లో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. సింహం అంటే కుర్రాడే సాంగ్ ఇప్పటికీ బాలయ్య ఫ్యాన్స్ రింగ్ టోన్ గా రీసౌండ్ చేస్తుంది. అంతగా మాస్ పాటల్ని తూటాలా మార్చిన పేరు చక్రికి దక్కింది. ఈడియట్, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, ఇలా పూరి జగన్నాథ్ తో చక్రికి చాలా వరకు మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. ఇటు రొమాంటిక్ సాంగ్స్, అటు మాస్ బీట్ రెండిటికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండడం వల్లే చాలా వేగంగా ఎదిగాడు మ్యూజిక్ డైరెక్టర్ చక్రి. నిజానికి చక్రి మాస్ బీట్స్ తో దూసుకెళ్తున్న టైంలో వచ్చిన బ్రేక్ సత్యం. ఈ సినిమాలో అన్ని పాటలు హిట్టే. అసలు పాటల కోసమే థియేటర్స్ కి వెళ్లేలా సత్యం మూవీతో మ్యూజిక్ చేశాడు చక్రి. సుమంత్ కెరియర్ లో సత్యం ఎప్పటికీ ఒక మ్యూజికల్ హిట్. అంతేకాదు చాలా వరకు మెలోడీస్ మాస్ ని ఫ్యామిలీ ఆడియన్స్ ని కలిపి ఎంటర్టైన్ చేసిన సినిమా కూడా సత్యమే. ఓ రకంగా చక్రి కెరీర్ లో ఇది కూడా టర్నింగ్ పాయింట్ గా మారిన మూవీనే. చక్రి మాస్ సాంగ్స్ ని, మెలోడీ మ్యూజిక్ ని చూసిన వంశీ తనతో అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారంటూ ప్రయోగం చేశాడు. విచిత్రం ఏంటంటే ఇళయరాజా స్టైల్లో పాటలు కంపోజ్ చేసి అలా కూడా ఆకట్టుకున్నాడు చక్రి. దీంతో సరదాగా కాసేపు వెన్నెల్లో హాయ్ హాయ్, గోపి గోపిక గోదావరి, దొంగరాముడు అండ్ పార్టీ, ఇలా ఈ కాంబినేషన్ చాలా సార్లు కంటిన్యూ అయ్యింది. రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో చక్రం హిట్ కాకున్నా జగమంత కుటుంబం సాంగ్ ఇప్పటికీ హాట్ ఫేవరెటే. ఇక సింహ నుంచి శ్రీమన్నారాయణ వరకు బాలయ్య కూడా చక్రిని కంటిన్యూ చేశాడు. అంతగా తనని హీరోలు, దర్శకులు రిపీట్ చేసేలా మ్యూజిక్ ఇచ్చాడు. అయితే ఇంతగా ట్రెండ్ సెట్ చేసిన చక్రి చివరిగా లడ్డూ బాబు, సాయి తేజ్ మూవీ రే, ఆ తర్వాత యుద్ధం, ఎర్ర బస్తో టాలీవుడ్ మీద చెరగని ముద్ర వేశాడు. ఓ జ్ఞాపకంగా మిగిలాడు.